నమస్కారం. నేను విజయ్ కుమార్ గంట. ఈ దేశంలో ఎన్నికలు జరుగుతుంటాయి. ఏదో పార్టీ అధికారంలోకి వస్తుంది, సంక్షేమం ప్రధానంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా జరుగుతున్న తంతు. దురదృష్టం ఏంటంటే కన్యాకుమారి దగ్గర నుంచి కాశ్మీర్ వరకు ఇంకా ఆకలి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా సరే చేతులు చాపి అడుక్కునే పసిపిల్లలు కుప్పతొట్టుల్లో ఎంగిలి మెతుకులు ఏర్పడేవాడు కనపడతారు. ఇది ఎందుకు జరుగుతుందనే దాని మీద మనం ఆలోచన చేయాలి. కిలో బియ్యం రూపాయికి 500 రూపాయల లోపే అన్ని సరుకులు ఇస్తున్నా ఎందుకు ఈ పేదరికం ఉంటుంది?